హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బల్బ్స్ కోసం మాట్లాడుకుందాం. బల్బ్స్ అంటే మామూలు బల్బ్స్ కాదండి. మనం స్విచ్ వేయకుండా తానే వెలిగే బల్బ్స్ మన మార్కెట్లో ఉన్నాయి. ఎన్నో టెక్నాలజీ తోటి అందుబాటులో ఉన్నాయి. అంటే దీన్ని స్మార్ట్ బల్బ్ అని పిలవచ్చు, లేక రకరకాల బల్బులను పిలుస్తారు. అన్నిటిని కూడా గ్యాదర్ చేసి నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తున్నా. మనం కదలకుండా స్విచ్ చేయకుండా ఆటోమేటిక్గా వెలుగుతాయి, ఆటోమేటిక్గా అవే ఆఫ్ అయిపోతాయి. ఈ బల్బ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పబోయే ఈ బల్బుల్లో ఏదో ఒక మోడల్ మీరు వాడుతూనే ఉంటారు. ఒకవేళ వాడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు వాడతారు. లెట్స్ గో టు టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో స్విచ్తో పని లేకుండా వాటంతటా అవే వెలిగే 5 రకాల బల్బ్స్ గురించి చెప్పబోతున్నాను. వాటి గురించి ఒక్కొక్కటి చెప్పబోయే ముందు అవి వాడడానికి ఏమేం కావాలి, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, నెంబర్ 1, ఎల్డిఆర్ సెన్సార్ బల్బు అంటే లైట్నింగ్ డిటెక్టర్ రెసిస్టర్ బల్బు. ఈ బల్బు ఉపయోగం ఏంటంటే ఎల్డిఆర్ కానీ ఫోటో సెల్ కానీ 2 రకాల టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు మన స్విచ్ వేయడానికి ఉపయోగలేని చోట, అంటే ఉదాహరణకి స్ట్రీట్ లైట్స్ కానీ ఎక్కడో దూరంగా ఉండి మన కాంపౌండ్ చుట్టూ 4 కార్నర్లలో ఉండే లైట్స్ కానీ వీటికి మనం అంత దూరం స్విచ్ పెట్టలేము, స్విచ్ చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఎల్డిఆర్ బల్బ్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే లైట్ ఆధారిత బల్బులు అన్నమాట. అంటే ఎప్పుడైతే లైటింగ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా అది వెలుగుతాయి, అలాగే లైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆరిపోతాయి అనమాట. ఇటువంటి బల్బ్స్ని ఎక్కువగా స్ట్రీట్ లైట్స్లో వాడుతూ ఉంటాం మనం. అట్లా కాకుండా మన అవసరానికి అనుగుణంగా చాలా చోట్ల వాడుకోవచ్చు. ఎక్కడో దూరంగానే పొలంలో కానీ, లేకపోతే మనకు కనుచూపు మేర వెళ్ళడానికి స్విచ్ చేయడానికి ఇబ్బందిగా ఉండే ప్రాంతంలో కానీ ఈ స్ట్రీట్ లైట్స్, అంటే మన కాంపౌండ్ చుట్టూ ఏదైనా స్ట్రీట్ లైట్ ప్రకారం ఏదైనా స్ట్రీట్ లైట్ లాగా ఏదైనా పెట్టుకుంటే దానికి కూడా ఈ ఎల్డిఆర్ బల్బ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఎల్డిఆర్ బల్బ్స్ ఉంటాయి, లేకపోతే ఈ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. అంటే ఈ మాడ్యూల్స్ అంటే ఒక పరికరం అనమాట. ఈ మాడ్యూల్స్ అంటే ఇది తీసుకెళ్లి మన బల్బ్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే బల్బ్ని ఈ మాడ్యూల్ అనేది ఆపరేట్ చేస్తుంది అనమాట. ఎండ వచ్చినప్పుడు ఏమో ఆరిపోతుంది, చీకటి అయినప్పుడు వెలుగుతుంది అనమాట. ఓకే, ఇవి మన అవసరాన్ని బట్టి ఎన్ని చోట్లైనా వాడుకోవచ్చు. మీ ఇంట్లో మీరు వాడలేకపోతే ఇది ఎక్కడైనా మీకు అవసరం వద్దేమో మీరు ప్రయత్నించండి. ఈ ఖరీదు విషయంకి వస్తే చాలా తక్కువ రేట్లే, అంత హై కాస్ట్ ఉండే ఏది కాదు. ఇవి ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి, లేదా ఆఫ్లైన్లో కూడా కొన్ని పెద్ద పెద్ద షాపులు అందుబాటులో ఉంటాయి. ఓకే, అయితే ఎల్డిఆర్ బల్బ్స్ ఉపయోగించడానికి మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ మాడ్యూల్ కానీ డైరెక్ట్గా ఎల్డిఆర్ ఆప్షన్ ఉండే బల్బ్ కానీ డైరెక్ట్గా వాడుకోవచ్చు. దీనికి ఏ విధమైన టెక్నాలజీ అవసరం లేదు. ఓన్లీ 220 volts పవర్ ఉంటే చాలు. దానికి స్ట్రీట్ లైట్ పోల్స్ కానీ, మన కాంపౌండ్ చుట్టూ ఉన్న పోల్స్ కానీ ఇంకెక్కడన్నా మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. నెక్స్ట్, రెండవది పిఐఆర్ సెన్సార్ బల్బు అంటే ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్. ఈ సిస్టమ్ మీద ఇది పనిచేస్తుందన్నమాట. అంటే ఒక మనిషి ఆ బల్బు దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రమే వెలుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బల్బు ఎప్పుడు వెలిగి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బల్బు మన యొక్క కదలికలను గమనించి ఆ సెన్సార్ రేంజ్లో వచ్చినప్పుడు మాత్రమే ఆ బల్బు వెలుగుతుంది. దీనివల్ల మనకి కరెంట్ బిల్ కూడా చాలా సేవ్ అవుతుంది. అలాగే ఈ బల్బు వేయడానికి కూడా స్విచ్ అస్తమానం ఎక్కడ పడితే అక్కడ ఆన్ చేయకుండా ఇవి చాలా చోట్ల వాడుకోవచ్చు. ఎక్కడంటే మనకి అవుట్ హౌస్లో కానీ, గార్డెన్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, అట్లాగే స్టైర్ కేస్ మెట్లు ఎక్కేటప్పుడు కూడా స్విచ్ చేసుకోవడం, మళ్ళీ పైకి వెళ్ళి బంద్ చేయడం కాకుండా మెట్లు ఎక్కేటప్పుడు ఆటోమేటిక్గా ఈ సెన్సార్ మోషన్ సెన్సార్ వల్ల బల్బు వెలుగుతుంది. తర్వాత మనం పైకి వెళ్ళగానే ఆ రేంజ్ దాటిపోగానే ఈ బల్బు అయితే ఆరిపోతుంది. ఈ పిఐఆర్ సెన్సార్ మోషన్ బల్బ్స్లో మన దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఈ ఎంత రేంజ్ కావాలి, ఎంత టైంలో ఆగిపోవాలి, ఎంత టైంలో ఎలగాలి అనేది కూడా రేంజ్ అనేది ఆ బల్బులోనే ఉంటుంది, సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బల్బులే కాకుండా దీనికి కూడా మాడ్యూల్స్ దొరుకుతాయి. మన దగ్గర బల్బ్స్ ఉంటే మాడ్యూల్ కూడా ఈ బల్బుకి అటాచ్ చేసి వాడుకోవచ్చు. ఈ బల్బ్స్ వాడడానికి ఏ టెక్నాలజీ అవసరం లేదు. మామూలుగా మనం ఎక్కడైతే ప్లేస్ చేసిన B22 బల్బు ఉందో ఆ బల్బుకి సేమ్ పిఐఆర్ మోషన్ సెన్సార్ బల్బు ఫిక్స్ చేసుకోవచ్చు. లేదంటే దానికి మాడ్యూల్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, ఆ మాడ్యూల్ కూడా దీంట్లో వాడుకోవచ్చు. ఎక్కువ ఇది ఏ చోట్ల ఉపయోగిస్తారంటే
ఎప్పుడు మనకి బల్బు వెలిగి ఉండాల్సిన అవసరం లేనప్పుడు, కేవలం మనం వెళ్ళినప్పుడు మాత్రమే అది వెలగాల్సిన వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ప్లేసుల్లో ఈ బల్బు వాడుకుంటే మనకి అవసరమైన మాత్రం అది వెలుగుతుంది. మామూలు టైంలో అది ఆగిపోయి ఉంటుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ బల్బు మీరు వాడుతున్నారా లేదా కామెంట్ చేయండి. వాడకపోతే వాడండి, టెక్నాలజీ వస్తుంది కదా, వాడితే మీ పిల్లలు కూడా టెక్నాలజీ అలవాటు అవుద్ది. ఎప్పుడు ఆ స్విచ్ చేయడము, స్విచ్ ఆపడం ఏంటిది. దీని ధర కూడా చాలా తక్కువ ఉంటాయి. పిఏఆర్ మోషన్ సెన్సార్ బల్బు చాలా రకాలు ఉంటాయి. నేను కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని పెడతాను. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ బల్బ్స్. ఈ స్మార్ట్ బల్బ్స్ అనేది చాలా కాలం నుంచి మనం పేరు వింటున్నాం, చాలా మంది వాడుతున్నారు కూడా. ఈ స్మార్ట్ బల్బ్స్ వాడడానికి కంపల్సరిగా వైఫై కావాలి. ఎందుకంటే ఈ బల్బు వాడాలంటే వైఫై నెట్వర్క్ కావాల్సిందే. ఎందుకంటే దీనికి ఒక యాప్ ఉంటుంది, మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ నుంచి మనం ఆపరేట్ చేసామన్నమాట. ఏ టైంకి వెళ్ళగాలి, ఎప్పుడు ఆగిపోవాలి, కలర్ గ్రేడ్ ఎంత కావాలి, కలర్ నెంబర్ అంటే కలర్ యొక్క కాంట్రాస్ట్, అన్ని కలర్లు వస్తాయి. మల్టీ కలర్ ఉంటుంది అన్నమాట. ఇది డార్క్నెస్, బెడ్ బల్బు, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆల్మోస్ట్ 16 మిలియన్ కలర్స్ ఉంటాయి దీంట్లో. స్మార్ట్ ఫోన్లో ఈ స్మార్ట్ బల్బ్కి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధమైన కలర్ కావాలో ఆ విధమైన కలర్ మనం పెట్టుకోవచ్చు. ఇది సేమ్ B22 హోల్డర్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ బల్బ్ వచ్చేసి 700 నుంచి కాస్ట్ ఉంటుంది. ఇది కూడా మంచి ఉపయోగకరం ఉంటుంది. ఎవరికైతే వైఫై కనెక్షన్ ఉందో వారు వాడుకోవచ్చు. ఎందుకంటే మనం దీనివల్ల బయట ఉన్నా సరే మనం బల్బ్ని ఆపరేట్ చేయొచ్చు. మన ఫోన్లో మొబైల్ నెట్వర్క్ ఉంటే, మన ఇంటి దగ్గర వైఫై కనెక్షన్ ఉంటే బయట నుంచి కూడా మన బల్బ్ని ఆపరేట్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ స్మార్ట్ బల్బ్స్ వాయిస్ అసిస్టెన్స్తో కూడా మనకి ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెన్స్, ఈ విధంగా ఏదైతే వాయిస్ అసిస్టెన్స్ సపోర్ట్ చేస్తాయో వాటితో కూడా ఈ స్మార్ట్ బల్బ్ని ఆపరేట్ చేయొచ్చు. నోటితో వాయిస్ ఇస్తే అది ఆగిపోవడం కానీ, ఆ బల్బు వెలగడం కానీ, లేకపోతే కాంట్రాస్ట్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ బల్బ్తో చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. అయితే ఈ టెక్నాలజీ వాడాలంటే కంపల్సరీ వైఫై ఉండాల్సిందే. చూసారుగా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్వర్టర్ బల్బ్. ఈ ఇన్వర్టర్ బల్బ్ గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఇన్వర్టర్ బల్బ్ అంటే ఈ బల్బులోని ఆల్రెడీ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, 3.7 వోల్ట్స్ది. ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతూ మనకి 2-in-1 గా పనిచేస్తుంది అన్నమాట. ఇది కూడా సేమ్ B21 హోల్డర్గా సెట్ చేసుకో, సేమ్ బల్బ్లానే ఉంటుంది. లోపలైతే బ్యాటరీ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా మనకి రెగ్యులర్ బల్బులను వాడుకోవచ్చు. అదే టైంలోనే ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంటుంది. ఎప్పుడైతే కరెంట్ పోద్దో ఆటోమేటిక్గా అదే వెలుగుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా అది వెలగాలంటే స్విచ్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. అంటే కరెంటు ఉన్నప్పుడేమో కరెంట్ ద్వారా వెలుగుతుంది, కరెంట్ పోయిన తర్వాత ఆ బ్యాటరీలో పవర్ వాడుకుని బ్యాటరీ వెలుగుతుంది అన్నమాట. ఈ ఇన్వర్టర్ బల్బు వల్ల మనకి ఈ ఇన్వర్టర్ బల్బు చాలా ఉపయోగాలు. దీన్ని వాడాలంటే రెగ్యులర్గా ఏ టెక్నాలజీ అవసరం లేదు. డైరెక్ట్గా బల్బు తీసుకొచ్చి మనం రెగ్యులర్గా బల్బు హోల్డర్ ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. మనకి దానికి ఛార్జింగ్ పెట్టక్కర్లేదు, ఛార్జింగ్ ఎక్కిందిలే చూడక్కర్లేదు. ఆటోమేటిక్గా దానికి ఎంత ఛార్జింగ్ కావాలో అంత తీసుకుని మిగిలింది కట్ ఆఫ్ అయిపోయి ఛార్జింగ్ ఫుల్ అయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే కరెంట్ పోయిందో ఆ కరెంట్ పోయిన టైంలో ఇది మనకి వెలుగు ఆటోమేటిక్గా అదే వెలుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఇన్వర్టర్ బల్బులో కంపెనీ అయితే ఎక్కువ కాలం బ్యాకప్ అయితే ఇస్తాయి. ఈ లోకల్ మేడ్ కంటే ఈ కంపెనీ మేడ్ అయితే మనకి 4 hours కంపల్సరీ బ్యాకప్ అయితే ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సోలార్ ఎల్ఈడి ల్యాంప్స్ విత్ పిఐఆర్ మోషన్ సెన్సార్ తోడు. ఈ సోలార్ ఎల్ఈడి ల్యాంప్స్ అంటే మన దూర ప్రాంతంలో, అంటే మనకి పవర్ సప్లై లేని ప్రదేశాల్లో, అంటే మన యొక్క గార్డెన్స్ కానీ లేకపోతే ఏదైనా మన పొలాల్లో కానీ ఎస్టేట్స్లో కానీ చుట్టూ కావాలి లైట్స్, పవర్ సప్లై లేదు అనుకుంటే ఈ సోలార్ ఎల్ఈడి బల్బ్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఎలాగంటే సోలార్ ప్యానల్స్ ఉంటాయి, దానికే బల్బు ఉంటుంది. ఏదో మార్నింగ్ డే టైంలో ఎండకి అది ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ, నైట్ టైంలో వెలుగుతుంది. అలాగే ఇది 2 రకాలు ఉంటాయి. ఆటోమేటిక్గా కంటిన్యూ వెలిగే ఉంటాయి, లేకపోతే మోషన్ సెన్సార్ అంటే మనం వెళ్ళినప్పుడు మాత్రం వెలిగే కూడా ఉంటాయి. వీటి వల్ల ఇంకో ఉపయోగం ఉందండి. మన చుట్టూ కాంపౌండ్ కానీ ఎస్టేట్స్ కానీ ఈ సోలార్ ల్యాంప్స్, ఆటోమేటిక్ సోలార్ ల్యాంప్స్ అరేంజ్ చేస్తే ఎవరైనా పర్సన్ మన దాంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ దగ్గరికి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్ వెలుగుతాయంట. ఆ లైట్ వెలిగిందంటే అక్కడ ఏదో మూవ్ అయినట్టు లెక్క అనమాట. ఆ విధంగా ఈ థెఫ్టింగ్, దొంగతనాలను కూడా మనకి అరిగట్టడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి కూడా చాలా కాస్ట్ తక్కువే. ఈ 300-350 రూపీస్ ఉంటుంది బల్బు. ఇవి ఎలాగంటే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. మనకు పొలాల్లో పెట్టుకోవచ్చు, మనం దూరంగా ప్రాంతం, మన స్విచ్ పవర్ సప్లై తీసుకెళ్ళలేని ప్రాంతాలు ఉంటాయి.
అంత దూరం వైర్ ఎందుకు కనెక్ట్ చేయడం అన్నప్పుడు ఒక మూలనే పోలు పెట్టేసి ఈ ల్యాంప్ పోల్ పెట్టామనుకోండి, మనం ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వెలుగుతుంది. అదే కాకుండా చుట్టూ కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది, వాటికి లైట్స్ చీకటిగా ఉంటుంది నైట్ టైం పెట్టుకోవాలన్నప్పుడు కూడా ఈ సోలార్ ల్యాంప్స్ అని పెట్టుకుంటే మనం అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ వెలుగుతుంది. లేదంటే ఫుల్ టైం వెలిగేలా కూడా ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇది పిఐఎస్ఆర్ మోషన్స్ బల్బ్ లాగానే ఎంత రేంజ్ కావాలి, ఎంత టైం వెలగాలి, ఎంత టైం ఆరిపోవాలని కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ రకాల బల్బులు వాడుతున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అనే ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.